డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు, వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్లో, పసిఫిక్ ఓషన్లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ అరికట్టడానికి, డ్రగ్ బోట్స్ రాకుండా చూడటానికి ఎంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోట్స్ ని అరికట్టమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు, వెనిజులాని కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అనమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయి అనమాట. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోర్డ్స్ అని చెప్పి, అదే విధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయి దేశం నుంచి, నువ్వు, నీ ఫ్యామిలీ అంటే నీ భార్య, పిల్లోడు అందరు బయటకు వెళ్ళిపోండి, ఇమీడియట్ గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు, మీ వరకు మేము వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మదురోతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట.